అదే నీకు కూడా పైన ఉంటే చవరు యా చూసిరా ఎంత అన్యాయం అసలు, ఎంత అన్ఫేర్ జరుగుతుంది అసలు. వాళ్ళకి మాత్రం డ్రైయర్ ఉంది, బాత్ టబ్ లో బొక్కలు లేవని ఏడుస్తున్నారు, మనకి బాత్ టబ్బే లేదు. మనకి టబ్ లో హోల్స్ ఉన్నాయని ఏడుస్తుంది, బకెట్ లో హోల్స్ ఉన్నాయని ఏడుస్తుంది. బకెట్ కూడా ఏది ఉంటుంది ఏషియన్ పెయింట్ లో, పెయింట్ డబ్బాలు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? ఈ రోజు చాలా రోజుల తర్వాత కొత్తగా ఒక హోమ్ టూర్ రియాక్ట్ అవబోతున్నాడు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అప్పుడు ఫ్రిడ్జ్ టూర్, ఇప్పుడు హోమ్ టూర్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మేడం అంతేనా? అంతే మరి, Yes. మేడం అంటేనే అంతే. ఓహో, ఛానల్ పేరు మేడం అంతేనా? మేడం సార్, మేడం అంతే. సో ఈ రోజు మేము చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే yes, మన మేడం నేను ఇవ్వరు అనుకుంటున్నా అసలుకి. మన మేడం కాబట్టి మేడం అంతే. నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా, ఎక్కడనో చూసిన అనుకున్న తర్వాత అక్షయ్ చెప్పినాక గుర్తొచ్చింది. వచ్చా ఆ డార్క్ రూమ్ నుండి అసలు చీకట్లా అసలు ఎట్లుండేరా అసలు. ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ గా అసలు ఫ్రేమ్ ఎంత బాగుంది చూడు, అసలైన ఫ్యామిలీతో. సో ఆ ఇల్లు ఎలా ఉందో మీ అందరికి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మా కొత్త హోమ్ టూర్, న్యూ హోమ్ టూర్. అంటే మేము షిఫ్ట్ అయ్యబోయేటటువంటి రెంటెడ్ హోమ్. ఏదైనా మన ఇల్లే, రెంట్ ఇది మన ఇల్లే. అదే నాకు తెలిసి ఓనర్లు కూడా పాపం చాలా మంచి వాళ్ళు, అలాగానే అన్నమాట. ఓనర్సే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకొని చెప్తున్నట్టు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మా ఇల్లు, మన ఇల్లు. మన ఇల్లు. అది మన ఇల్లు చూసినావా? ఐ విల్. మనదేరా ఇల్లు. సరే, మన ఇంట్లో ఏముందో చూద్దాం. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏముంటాయి? నాకెందుకో డౌట్ వస్తుంది, అసలు ఆ ఛానల్ వ్యూస్ ఏంది, దానికి వచ్చే రెప్యుటేషన్ ఏంది, దానికి వచ్చే రెమ్యునరేషన్ ఎంత? కిరాయిలు అంటే నమ్ముతారా? అసలు నేనైతే అస్సలు నమ్మను. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. ఇదైతే అవుట్ అండ్ అవుట్ అబద్ధం. ఇది కెమెరా ముందు అబద్ధాలు చెప్తున్నారు, స్క్రిప్ట్ లేక చేస్తున్నారు మీరు. ఆ షోనే స్క్రిప్టెడ్ అనుకున్నాం, ఇది కూడా స్క్రిప్టెడ్ అవుతుంది. అయితే అది ఒక్క లైన్ అంతే, మిగతా అంతా నార్మలే. అండ్ ఇది నీ రూమ్ అప్పుడే కాదు, చిన్న లాబీ. లాబీ అంటారు దీన్ని. సరే, మన తెలుగు ఛానలే, తక్కువ ఇంగ్లీష్ పదం వాడేవనుకో. తెలుగులో మాట్లాడు, నాకు తెలుగు రాదు. లాబీ ఏంటండి? లాబీ అంటే మాకు తెలిసింది పబ్జీలో ఒకటే. అదే కదా, మధ్యలో లోపల ఉంటుంది. ఎట్లా నాలే, హాల్, చిన్న హాల్ ఇట్లా చెప్పాలి. జెడ్పిహెచ్ఎస్ నేనైతే మాల్ నాకు తెలియదు కానీ జెడ్పిహెచ్ఎస్, నేను జెడ్పిహెచ్ఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. అట్లా నేను లాబీ గీబీ అని పెద్ద పెద్ద పదాలు వాడితే ఈడ అర్థమవుతుంది. అంకుల్ అర్థం చేసుకుని లేరా మన బాధ? అంటేంద్రా మనకేమన్నారా? సార్, మేడం, సార్, సార్, మన సార్ మనల్ని అర్థం చేసుకున్నాడు. తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. వెళ్ళిపోయి వచ్చే దారి నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ మరి బాగాలేదు కదా. లాబీ మామూలు లాబీ హోటల్లో, లాడ్జ్ల్లో, రెస్టారెంట్ లో చూస్తుంటాను. లాబీ లాడ్జ్ లో కనెక్టింగ్ ప్లేస్, బ్రిడ్జ్. అంటే ఆ హాల్ కి ఈ హాల్ బ్రిడ్జ్ లా వారధి అనమాట. ఇది అవన్నీ ఎందుకు, చిన్న హాల్ అంటే అయిపోతుంది కదా. సో సెకండ్ ఫస్ట్ హాల్ చూపిద్దామే. ఇది సెకండ్ లైటింగ్స్ అంటే ఇష్టం కాబట్టి అంటే ఇవి మన ఇంట్లో అందుకే చెప్పలేదు సెకండ్ హాల్ అని. ఫస్ట్ హాల్ కి సెకండ్ హాల్ కి మధ్యలో బ్రిడ్జ్ అది అని చెప్పిన. నేనైనా చిన్న హాల్ అన్న, సెకండ్ హాల్ అల్లే. పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లల్లో 3-4 హాల్ కామనే రవి. అంతేగా. సో కిచెన్ ఇంత స్పేషియస్ గా ఉందన్నమాట. చక్కగా ఈసారి మీ కిచెన్ వీడియోస్ ఏమన్నా చేసినా కంఫర్టబుల్ గా బాగుంటుంది. కిచెన్ ఏంది అంత నీట్ ఉంది, అంత ఖాళీగా ఉంది. మన హాల్ కన్నా పెద్దగా ఉంది అది. ఆర్గనైజ్డ్ ఉంటే నచ్చలే నాకు కిచెన్. అది కూడా ఇంత తెల్లగా. అదే కదా, ఆడ కొంచెం కారము, ఉప్పు కింద పడి ఉండాలి. కట్ చేసిన కూరగాయలు, ఉల్లిగడ్డ పొట్టు, టమాటాలు మిగిలిపోయినాయి, మిరపకాయలు. అండ్ నెక్స్ట్ బాల్కనీ. ఐ లవ్. రండి ఇది బాల్కనీ బాగుంది కదా.
అరే అది బాల్కనీ అంటారా? బాల్కనీ హాల్ లాగుంది. బాల్కనీ ఏందిరా? మన బాల్కనీ లేదురా, ఇద్దరు నిలబడితే జాగ కూడా ఉండదు. ఇలా పనుకునేటట్టుంది 10 మంది మంచిగా. కార్ పెడితే బైక్ కొట్టదు, బైక్ పెడితే కార్ కొట్టదు. అడ్జస్ట్ చేసుకోవాలి. వీళ్ళది ప్రతి రూమ్ హాల్ లాగానే ఉంది బ్రా. అదే కదా. ఈడైతే ఒక చిన్నపాటి ప్లేన్ పార్క్ చేయించాడు. మేడం మీరు బాల్కనీ అనకండి ప్లీజ్. అంటే ఓపెన్ ఉంది, ఓపెన్ రూమ్ ఆర్ ఓపెన్ హాల్ ఆర్ ఓపెన్ లాబీ అనండి. ఓపెన్ లాబీ. మనం బాల్కనీ ఎందుకంటే తెలుసా నీకు? అంటే ఇంట్లో ఆడవాళ్ళకి జుట్టు రాలిపోతుంటది కదా ఎక్కడ అక్కడ, ఆ బాల్ అంతా ఇక్కడే రాలని చెప్పి వచ్చి కూర్చుంటారు అనమాట పొద్దున్నే. ఏంటి సార్ మీరు అన్నది? నాకు అర్థం కాలేదు సార్. విక్కీ వాష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు ట్యాప్ ఓపెన్ చేసావు? ఆ షోలకి ఈ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందిరా. ఈ షో జబర్దస్త్ షో. ఎంత బాగుంటుందో. సరే నాకు ఒకటి అనిపిస్తుంది, మళ్ళీ వర్షాకాలం మొదలవుతే ఎంత బాగుంటుందో. ఎక్కడ మేము ఏమనదు. ఈ క్యూట్నెస్ ని మేము తట్టుకోలేకపోతారు. ప్లీజ్ కొంచెం స్కిప్ చేయండి. ఇదిగోండి, అదొక హాల్, ఇదొక హాల్. అలా అమ్మా ముందు మా రూమ్ చూపిని. కానీ అరే అట్లాంటి బాల్కనీ మనకు ఉంటే మనం ఏం చేస్తాం? సాయంకాలం సాయంకాలం కాగానే నువ్వు హ్యాపీరా? పాపం రా పాప అప్పటి నుంచి మా రూమ్ ఆ రూమ్ లో ఏముందిరా అంత సస్పెన్స్ గా పెడతారు. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ లాగా ఈ రూమ్. అంటే స్నానం చేసినాక ఎండిపోవచ్చు. అక్షయ్ మీ ఇంట్లో ఉంటదిగా, స్నానం మా ఇంట్లో ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారా? చెప్పక మన బాత్రూమ్ లో టబ్ కూడా పట్టదు, బాత్ టబ్ అంట. మన బాల్కనీ మన బెంగళూరు రూమ్ కదా టబ్ కూడా పట్టదు రయ్యా. అలా మనం నిల్చొని స్నానం చేసుడే ఎక్కువ. ఇక బాత్ టబ్ లేదు. షవర్ పైన ఉండదు, కింద ట్యాప్ ఉంటుంది, దాని కింద మనం ఉంటాం. అది ఆటోమేటిక్ షవర్ అయ్యేది. పోలా అదిరిపోలా. 3, 2, 1 వెల్కమ్ టు మై రూమ్. రండి. యా సో ఇది టీవీ, ఇది నేల, అది చైర్, అది టేబుల్. మన వీళ్ళు ఏం చేస్తారు పాపం? పాపం చిన్న పాపం ట్రోల్ చేస్తారు. ఇంతసేపు మీరు చేసింది కూడా అదే కదా సార్. నేను ఒకటి చిన్నప్పుడు నేర్చుకున్నా, ఇప్పుడే గుర్తుంది అనమాట. ఇది కొంచెం రికార్డ్ చెప్పు. రాదు, చిన్నప్పుడు నేర్చుకునే గుర్తుంటే మర్చిపోమా. దాన్ని వాయించడం దాన్ని నిజంగానే వాయిస్తున్నాడు లిటరల్లీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ ఇంకా డిఫరెంట్ వంటల వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను మా ఛానల్ నుంచి. చెప్తా నేను చెప్తా, నాకు అవకాశం మీకు. అరే మీరు ఓప్టూరే పెట్టిరా? ఇంత క్యూట్ రొమాన్స్ ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అందుకనే సృజన్ గాడు ఇట్లాంటి బాగా ఇస్తాడు. అది చూడండి రా అని ఎంకరేజ్ చేస్తాడు. సీరియల్స్, ఇట్లాంటి హోమ్ టూర్స్, ఫ్రిడ్జ్ టూర్స్. ఇంకోండి. సో ఫైనల్లీ ఇది నా అద్దం. అందులో నువ్వు ఇంత ఉన్నావు ఏంటి పాపం? ట్రోలింగ్ ఇంట్లోనే ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అదే కదా పాపం. అయ్యో ఎంత అన్యాయం అసలు, ఎంత అన్ఫేర్ జరుగుతుంది అసలు. వాళ్ళకి మాత్రం డ్రైయర్ ఉంది, అప్పటి నుంచి ట్రోల్ చేస్తున్నారు. అసలు బాత్ టబ్ కూడా ఎంత అన్ఫేర్ గా మంచి నీళ్ళు పెట్టుకొని ఇంట్లో అంతేరా, చిన్న పిల్లల్ని చూసి ఆడుకుంటారు. అదే 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 పాపం చిన్నోనిగా నీకే తెలియదు. బాత్ టబ్ లో బొక్కలు లేవని ఏడుస్తున్నారు. టబే లేదు, మనకి టబ్ లో హోల్స్ ఉన్నాయని ఏడుస్తుండే, బకెట్ లో హోల్స్ ఉన్నాయని ఏడుస్తుండే. కాదు, బకెట్ లో కూర్చోబెట్టి ఇదే బాత్ టబ్ అంటారు. దానికి కూడా బొక్కలు ఉంటాయి. అరే మన బకెట్ కి బొక్కలు, మన మగ్గు కూడా బొక్కలు, పైన షవర్ కి బొక్కలు ఉంటాయి, కానీ నీళ్ళు రావాలకెళ్ళి
బకెట్ కూడా ఏది ఉంటది ఏషియన్ పెయింట్ లో పెయింట్ డబ్బాలు. మమ్మీ బయట పడే మమ్మీ కొత్త తీసుకుందాం నువ్వు మారా బయటకు నిన్ను పడేయాలి అసలు అదైనా యూజ్ అవుతుంది నువ్వు అసలుకే యూజ్లెస్ ఫెలో ఇట్లా పెయింట్ డబ్బా మగ్గు, పెద్దదేమో బకెట్. ఎన్ని దారుణాలు సార్. నీ రూమ్ నీకు సపరేట్ కాదు, ఇది అత్తమ్మ మామయ్య నువ్వు ముగ్గురికి ఇది. పర్లేదు. మా అమ్మ నాన్న ఎప్పుడైనా వస్తారు కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు అవును, అయినా ఇది అత్తమ్మ మామయ్య రూమే. ఇది మా అమ్మమ్మ గారి room. కొద్దిసేపు కూడా ఆనందపడనీయలేరా పాపం రా. అదే కదా ఎక్స్పెక్టెడ్ ఇది. ఇది ముగ్గురు రూమ్ అంటే పర్లేదులే అనుకున్నది, తర్వాత కాదు వాళ్ళిద్దరిదే అలాగే కదా అది కూడా. అది ఏమంటారు నార్మల్ గా తాతయ్య అమ్మమ్మ లేని రోజులు నీదే కదా రూమ్, వాళ్ళు వచ్చి ఉండిపోతారు అంతే. అంతే, కాకపోతే జస్ట్ 365 days ఉంటారు అంతే. అప్పుడు కూడా మేడం ఏమన్నది కాదు అయినా అది వాళ్ళ రూమే అంట. అది వాళ్ళ రూమే. పాప లిటరల్ గా నేను నా వల్లనే ప్రాబ్లం అయితే బయట బాల్కనీలో ఉంటానంట. ఇవన్నీ క్లీన్ చేయించాలి. సో ఇలా ఇది యాక్చువల్లీ సర్వెంట్ రూమ్ అని చెప్పేసి అన్నారు, అందుకే బెడ్ ఇదంతా చేశారు. వాళ్ళు యూజ్ చేయలేదంట. ఈ రూమ్ కొంచెం నేచురల్ గా అనిపిస్తుంది రా కదా, మనం రిలేట్ Servant room ఆ? అదే చాలా నీట్ ఉందిరా, మనది ఇంకా అన్యాచురల్ ఉంటుంది దానికంటే. సర్వెంట్ రూమ్ కూడా ఇస్తారా? మనం ఉంటలేము ఆ రూమ్ లో అట్లనే. మన బెంగళూరు రూమ్ లో 3 ఉండే సర్వెంట్ రూమ్. దాన్ని 3 BHK అనాలి కానీ సర్వెంట్లు ఉంటారు అలా. సర్వెంట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి రూమ్ లాగా చేసి చేయొచ్చు. అండ్ ఇది మేమే మా ఇంట్లో మేమే సర్వెంట్స్. మర్చిపోయా, వాషింగ్ మెషిన్ కి ఇక్కడ ఇలా పెట్టేశారు. వాషింగ్ మిషన్ సపరేట్ రూమ్ రా. మరి అసలు బాల్కనీ ఉండాలి అది, అది ఇలా బాల్కనీ లాబీ అది, అందుకని అక్కడ పెట్టలేదు. వీళ్ళ ఇంట్లో కూడా ₹1 ఫ్రిడ్జ్ ఉన్నట్టుంది కదా. ఇది నాకు తెలిసి 50 lakhs ఫ్రిడ్జ్, ఇది హాఫ్ ఉంది, ఇది దాని టూర్ ఉండే ఉంటుంది చూద్దాం. సో ఇదండి మేము ఇప్పుడు ఉండబోయేటటువంటి అమ్మ న్యూ మళ్ళీ అలసిపోయా. హోమ్ ఎట్లా ఉండాలంటే హోమ్ టూర్ చేసి అలసిపోవాలి. అది అట్లా ఉండాలి. మనం ఏదో టూర్ కోత అలసిపోతుంది. పెద్ద పెద్ద లాబీలు, పెద్ద పెద్ద రూములు. అలసిపోయి ఇంటికి రావడం చూసినావు కానీ ఇంట్లోనే అలసిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నా. అట్లుంటది మరి, కాదు అంతేరా. ఆ సినిమాలో ఉంటది కదా వెంకటేష్ డైలాగ్, మల్లేశ్వరి తిరుపతి వెంకన్నం చూసినా కూడా ఇంత సంతోషం వాళ్ళేదిరా అంటాడు డైనింగ్ టేబుల్ చూసి. అంటే ఊరికి మాకు ఇది ఎక్సైట్మెంట్ అండి, మేము ఫస్ట్ టైం ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ పెద్ద ఫ్లాట్ లో. మీరు ఎంత చెప్పినా మేము నమ్మం. అది 4th or 5th ఇల్లు అయి ఉంటది, అది కూడా ఇదే చిన్న ఇల్లు అయి ఉంటది. యూ కాంట్ చీట్ మీ, ఓకే. అది కూడా ఏదో గెస్ట్ హౌస్ ఉండొచ్చు ఒక ప్లేస్ లో, అంతే. అంతే, మన గొంతులు పోతాయి. అంతే శివాని చెప్పండి వంట రెడీ అయిందా ఇట్లా అరుస్తాం. ఇంకా పెద్ద ప్లానింగే. ఎడిటర్ మనోడే. అలా అరుస్తారా రా? సర్వెంట్ కి రూమ్ ఉన్న సపరేట్ రూమ్ ఉన్నదా? రూమ్ సర్వీస్ ఉంటది, ఫుడ్ తీసుకొని చెప్పట్లు ఇలా కొడతారా? ఎవరక్కడ అంటారు, ఎవరక్కడ అలాగనే వచ్చేస్తారు. హ్యాపనా? సో ఇల్లంతా కూడా మళ్ళీ నీట్ గా సర్దుకున్న తర్వాత మన సామాన్ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ నీట్ గా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్ గా చేస్తాను. ఇష్టం లేని వాళ్ళు చూడకండి, ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ప్లీజ్. ఇష్టం లేని వాళ్ళు అసలు కూడా ఉంటాడా? అదే కదా, మాకు ఎంత ఇష్టం అంటే మీ హోమ్ టూర్ కాదు, ఫ్రిడ్జ్ టూర్, స్విమ్మింగ్ పూల్ టూర్, క్లబ్ హౌస్ టూర్ కూడా యూనిక్ రెడీగా ఉన్నాం మేము. పైన ఫ్లోర్, దానిపైన ఫ్లోర్ కూడా కాబట్టి మొత్తం కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ మొత్తం చూపేయండి, ఆయన చూస్తాం. ఆ టీవీ ఓపెన్ చేసి దాంట్లో పాటలు చూపించినా చూస్తాం మేము. టీవీ టూరా అన్ని ఛాలెంజ్. అండ్ కింద కమెంట్స్ లో ఈ వీడియోలో ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమన్నా వెరైటీ ఉంటే చెప్పరా మాకు. డెఫినెట్ గా నా రూమ్ కి కూడా ఏమన్నా సజెషన్స్ ఉంటే Suggestions చెప్పండి, ఉంటే డెకరేట్ చేసుకోవడానికి. ఎనీవేస్ మీకు చాలా బాధగా ఉంది నాకు లాస్ట్ కి. ఎంత ఎక్సైట్మెంట్ తోటి నా రూమ్ అని అంటుంది కానీ పాపం వాళ్ళిద్దరికి మనసులా నీ రూమా అంతేరా పిల్లలు ఉన్నప్పుడు. పాపం. సో మీరు పాజిటివ్ గా తీసుకుంటారని కోరుకుంటూ మా రియాక్షన్ కూడా మీరు పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటాం. నాకు డౌట్, ఇట్లా హోమ్ టూర్లు చేస్తారు కదా, ఇప్పుడు ఇంట్లో ఏడేడు ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసు,
ఇప్పుడు దొంగలు పడ్డారు అనుకో, ఆడు ముందే వీడియో తీసి అంత ప్లాన్ చేసుకుంటాడు, దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ తీసుకోవాలి, వాళ్ళు ఇట్లా రావాలి. వీడియో చూస్తుంటాడు. ఇంకోటి హైలైట్ వాళ్ళే అడిగారు కామెంట్స్ లో ఏం పెట్టాలి, ఎక్కడ ఏం వెరైటీ పెడితే బాగుంటుంది అని చెప్పి. వాడే పెడతాడు, వాడికి అంకులాగే చెప్తాడు, వాడే కమెంట్ చేస్తాడు, అన్ని ఒక ఈడ పక్కన గుళ్ళు పెట్టండి, విలువైన వస్తువులు ఒక పక్కన పెట్టండి. వాడు ఏం చెప్తాడు తెలుసా, మేడం బీరువా బాల్కనీ పెడితే బాగుంటుందేమో అంటాడు. బయటికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవద్దు. సో చూసారా కదా గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే దాని మీద మేము రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి, మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా